సీతాలక్ష్మణులు వేరువేరు అయినారు. ఇదే సమయం ఈ వేషంలో పోయినా వారు నమ్మును నమ్మజారును. ఏ వేషము నామోదును సీతను దేను, 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 ఈ వేషమున పోతే ఇంటి నమ్మున లేదో, 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 పట వేషమున మోదునా కోమలిని దేను, 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 మట వేషమున మోతే కోమలి నమ్మున లేదో, 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 వేషమున కుముదురలే సీతను దేను, వేషమున కుముదురలే సీతను దేను, వేషమున కుముదురలే సీతను దేను, వేషమున కుముదురలే సీతను దేను, బ్రాహ్మణ వేషమున మోదునా బాలను 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 దేను, బ్రాహ్మణ వేషమున మోతే బాలనమ్మున లేదో, 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 వేషమున కుముదురలే సీతను దేను, వేషమున కుముదురలే సీతను దేను, వేషమున కుముదురలే సీతను దేను, వేషమున కుముదురలే సీతను దేను, కమ్మర వేషమున మోదునా బాలను దేను, వేషమున మోదునా బాలను దేను, కమ్మర వేషమున మోదునా బాలను దేను, కమ్మర వేషమున మోదునా బాలను దేను, కమ్మర వేషమున మోతే బాలనమ్మున లేదో, కమ్మర వేషమున మోతే బాలనమ్మున లేదో, కమ్మర వేషమున మోతే బాలనమ్మున లేదో, వేషమున మోతే బాలనమ్మున లేదో, వేషమున కుముదురలే సీతను దేను, వేషమున కుముదురలే సీతను దేను, బాల సంత వేషమేతునా బాలను 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 దేను, బాల సంత వేషమేతే బాలనమ్మున లేదో, బాల సంత వేషమేతే బాలనమ్మున లేదో, వేషమున కుముదురలే సీతను దేను, వేషమున కుముదురలే సీతను దేను, వేషమున కుముదురలే సీతను దేను, వేషమున కుముదురలే సీతను దేను, జంగమ వేషమున మోదునా జానకిని 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 దేను, ఈ వేషమున కుముదురలే సీతను దేను, వేషమున కుముదురలే సీతను దేను, జంగమ వేషమున మోతే బాలనమ్మున లేదో, జంగమ వేషమున మోతే బాలనమ్మున లేదో. ఇన్ని వేషములు ధరించినా గాని ఏ వేషం కూడా కుదరలేదు. ఇప్పుడు జంగమ వేషము ధరించి పోయేదాక మరి ఎంత శృంగారంగా కుదిరి ఉన్నది. ఈ వేషంలో పోయినా ఈ జానకిదేవి నన్ను నమ్మగలదు. ఈ శలంలో పోయి దాన్ని పట్టుకరాగలను. ఆ జానకి నన్ను తప్పకుండా నమ్ముతుంది.
నీ నామం ఏమిటో తెలుపు. మీరు ఎవరు? నేను జంగమారుతున్నాను. నాకు భిక్షము నిడిచివేమి, అది సంతోషంగా నువ్వు వెళ్ళేదాను. స్వామి ఎట్లు పెట్టుదు భిక్షామి స్వామి ఎట్ల పెట్టుదు భిక్షామి స్వామి ఎట్లు పెట్టుదు భిక్షము. దశరథుని పెద్ద కోడలు శ్రీరామచంద్రుని భార్యను నా నామం సీతాదేవి అని జనక మహారాజు గారు పెద్ద కూతురు నా నామం సీతా. ఓ బాలమని, నీవు ఈ కట్టుదాటి భిక్షం పెట్టినా కానీ నేను పట్టుగా భిక్షము పట్టు జోలై స్వామి పట్టుగా భిక్షము పట్టు జోలై స్వామి పట్టు భిక్షము పట్టు జోలై స్వామి పట్టు వేగము భిక్షము పట్టు జోలై స్వామి పట్టు వేగము భిక్షము ఇష్టముతో భిక్షమిప్పుడు ఇకను వెచ్చల స్వామి ఇష్టముతో భిక్షమిప్పుడు ఇకను వెచ్చల స్వామి ఇకను వెచ్చల స్వామి ఇకను వెచ్చల స్వామి వేగము భిక్షము పట్టు జోలై స్వామి పట్టు వేగము భిక్షము పట్టు జోలై స్వామి పట్టు వేగము భిక్షము. మహేశ్వర, నేను అతి సంతోషంగా భిక్షం పెడుతున్నాను. బాలమని, నేను ఎవరనుకున్నావు? లంకాధిపతినైనా రావణాసురుండరు. చూడుమున్న నిజారూపము. ధరణి అందున కల్పపురము నందున బాల 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 ధరణి అందున కల్ప. బాలమని, విచారింపగలెమ్ము. ఈ నా రథం ఎక్కి రమ్ము. పాపాత్మ,
ఈ ఒంటిగా ఉన్నంతలోన ఇంత మోసము చేసేది ఎవరు నీవు? నాదా ప్రాణేశ్వర రాఘవ రామచంద్ర నేనేం చేతి ఇప్పుడు బీర బీర నడబూరి శ్రీరామ ప్రేయసి నేల నడుగుడి శ్రీరామ ప్రేయసి నేల భారతి లక్ష్మణ నడబుడి శ్రీరామ ప్రేయసి నేల నడుగుడి శ్రీరామ ప్రేయసి నేల భారతి లక్ష్మణ రాఘవ రామచంద్ర నా ప్రాణేశ ఎలా మంచిది నన్ను ఈ మాయ రాక్షసులు వచ్చి నన్ను చెరువుని పోతున్నాడు తొందరగా రాండయ్యా బాలా
ఊరి నీచాత్మ రావణ నీచాత్మ రావణ ఒరి రావణ నన్ను ముట్టారా తురవారి ఒరి రావణ నన్ను ముట్టారా తురవారి ఓరి రావణ నన్ను ముట్టారా తురవారి ఒరి రావణ నన్ను ముట్టారా తురవారి ఓరి రావణ నన్ను ముట్టినంతల నీకు శాపమిత్తురన్నయ్యా ముట్టినంతల నీకు శాపమిత్తురన్నయ్యా శాపమిత్తురావణ ఒరి రావణ నన్ను ముట్టారా తురవారి ఒరి రావణ ముట్టారా తురవారి ఓరి రావణ నన్ను పాపాత్మ రావణ నన్ను ముట్టుకున్నంతలో నీకు శాపం పెడుతున్నారా ఏ సీత కలికి నా మాట వినుము కాంతర ఇప్పుడు బాలా నా మాట వినుము కాంతర ఇప్పుడు బాలా కలికి నా మాట వినుము కాంతర ఇప్పుడు బాలా నా మాట వినుము కాంతర ఇప్పుడు బాలా కాంతర ఇప్పుడు బాలా ఇప్పుడు బాలా ఇంతైనా రథం వెక్కు కలుపు వంటి చింత ఏలనే బాలా కమల పలుకు వంటి చింత ఏలనే బాలా కమల పలుపు వంటి చింత ఏలనే బాలా కమలే పలుకు వంటి చింత ఏలనే బాలా చింత ఏలనే బాలా చింత ఏలనే బాలా ఏ కాంతమని తిరగమని పలుకుమనేంటి చింత ఏలను చేసి నా మనమును సంతోషపరచుము నీచాత్మచ్చి మూర్ఖ ఓరి రావణ ఓరి నీచ పాప కర్మ నన్ను వినవు రావాలి ఓరి నీచ పాప కరుణ నన్ను విడువరావాలి ఓరి నీచ పాప కర్మ నన్ను వినవు రావాలి ఓరి నీచ పాప కరుణ నన్ను విడువరావాలి ఒంటిగా నున్నంతలోన దొంగ బంటు వైతిరా ఒంటిగా నున్నంత దొంగ బంటు వైదివిరవాలి బంటు వైతిరవాలి బంటు వైదివిరవాలి ఓరి నీచ పాప కర్మ నన్ను వినవు రావాలి ఓరి నీచ పాప కరుణ నన్ను విడువరావాలి అరే నీచాత్మ రావణ నేను ఒంటిగా ఉన్నంతలోన నా దగ్గర మగవాళ్ళ సమయంలో ఒంటిగా ఉన్నప్పుడు నువ్వు వచ్చి దొంగమంట ఏ సీత కాంత భయమేల నీకు ఇంటి కాంతుమా బాలా భయమేల నీకు ఇంటి కాంచనా బాలా కాంత భయమేల నీకు ఇంటి కాంతుమా బాలా భయమేల నీకు ఇంటి కాంచనా బాలా నీతి కంప గురి శివుని సాక్షిగా బాలా నీతి కల్పగురి శివుని సాక్షిగా బాలా నీతి కల్ప గురి శివుని సాక్షిగా బాలా నీతి కల్పగురి శివుని సాక్షిగా బాలా ఏ బాలమ్మని ఇషారింపగలము నా రథం ఎక్కి రమ్ము చిత్రుడను శ్రీవారి మంటుండను జటాయుడను పశ్చంతుడరా చిత్రుడను శ్రీవారి మంటుండను జటాయుడను పశ్చంతుడరా పటికులముల ముట్టికిరా నేను దిగులు లేక సరయించుతిరా పటికులముల ముట్టికిరా నే దిగులు లేక సరయించుతిరా పటికుల
నీ యొక్క నామగీతం ఏంటి ఒకసారి చెప్పు. నేను ఒక పచ్చి రాదు. నువ్వు పక్షి రాజువా? పచ్చి రాదు. పక్షులలో కూడా రాజు కూడా రానే. పశువులలో పెద్ద రాదు ఏంటి అంటే ఆయన రఘుకుల వంశంలో పుట్టినవాడు. వీళ్ళకి కూడా మన లెక్కన ఎలక్షన్ ఉంటాయి. వంశాలు ఉంటాయి, ఎలక్షన్లే ఉంటాయి, ఎలక్షన్లు కూడా ఉంటాయి, ఓటేసుకుంటా అన్ని ఉంటాయి. అయ్యా దీంతో ఏం చేస్తాడు అయ్యా ఆయన? దీంతో ఏం చేస్తాడు? ఆయన నన్ను కాదు అని ఏం చేస్తావు అయ్యా? కొడతాను. నేను దీంతో కొడతాను, దాంతో కొడతాను. అయ్యా నీ పేరేం పేరు అన్నావు? పక్షి కాదు. జటాయుడు అని పక్షి కాదు. నువ్వు జటాయు. జటాయు పక్షులలో పెద్దోని, జటాయు పక్షి రాదు. పక్షి రాదు. మరి ఎందుకు చేయలేము అయ్యా ఇంత అర్ధరాత్రులు? ఇప్పుడు ఈ ధర్మం చెబుతుంది. ఇప్పుడు మీదికి ఎగురుతావా? నేను మీరు ఎక్కడ నమ్ముతారు? నేను మీరు ఎక్కితే ఎత్తుకపోతావా? నన్ను ఎట్లాగో వెళ్ళిపోతుంది. నువ్వు ఎక్కడున్నారయ్యా? అయ్యో వన చెరులారా గామైతిని నేను. 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 ఆగామైతిని నేను ఈ అడవి లోపల. గామైతిని నేను ఈ అడవి లోపల. ఈ అడవి లోపల. ఈ అడవి లోపల. ఒక ముత్యములారా గొప్పటి కర్లారా. వీరన్నా తెలుపారే శ్రీరామచంద్రులకు. వీరన్నా తెలుపారే శ్రీరామచంద్రునకు. శ్రీరామచంద్రులకు. శ్రీరామచంద్రునకు. దిల్లీ మృగములారా జిల్కా మృగములారా. ఢిల్లీ మృగములారా జిలుక మృగములారా. దిల్లీ మృగములారా జిల్కా మృగములారా. ఢిల్లీ మృగములారా జిలుక మృగములారా. వీరన్నా తెలుపారే రఘురామచంద్రునకు. మీరన్నా తెలుపారే రఘురామచంద్రునకు. 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 ఓ రామ లక్ష్మణులు మీరు రిపిరారయ్యా. ఓ రామ లక్ష్మణులు మీరు వీరారయ్యా. ఓ రామనుడెత్తుకొని పోవుచున్నాడు. ఓ రాముడు ఎత్తుకొని పోవుచున్నాడు. కొని పోవుచున్నాడు. కొని పోవుచున్నాడు. దిక్కులేని దాననైతి దేవతల. దిక్కులేని దానలైతి దేవతలారాధనలు. గక్కుల కాపాడండి. గక్కునగా పాడండి. తల్లి భూదేవత దయంచురామేనా. తల్లి భూదేవత దయలుంచు నా మీద. అల్లుడైన రామునితో అతి వేగమే గెలుపవమ్మా. అల్లుడైన రామునితో అతి వేగమే గెలుపవమ్మా.
పక్షులారా, మృగములారా, కీటకులారా, నన్ని రావణచూరుడు చెరబట్టుకొనిపోతున్నాడు. మీరన్న రామచంద్రుడితో తెలుపగలరు. ఆకాశం నుండి రామాయణ సభ్యుని నిలబడుతున్నారు. ఎవరు పోతున్నా ఒకసారి నేను పైకి ఎగిరి చూసినగా ఈ లంకాధిపతుడైన రావణాసుడు రామలక్ష్మణుడు సమయం చూసి సీతాదేవిని ఎత్తుకుని పడిస్తున్నాం. ఇంక అర్థం పెట్టగాక పక్షి నీ దారి నువ్వు బొమ్ము సీతా మాత నన్ను జయించి సీతాదేవిని ఇష్టం పక్షి సీతని కలుదించు వాడగానురా సీతని కలుదించు వాడగానురా నాదు సీతని కలుదించు వాడగానురా నాదు సీతని కలుదించు వాడగానురా నాదు నా చెల్లెల ముక్కు చెవులు కోసి పంపినందువల్ల రాముని భార్యను చెరపట్టి ఉన్నాను నేను. నువ్వేమన్నావురా? నాకు అడ్డము రాకు, బతికదము ఎల్లుము. అరే రావణ అరే రావణ నువ్వు ఎక్కడికి పోయావు? నన్ను జయించి సీతాదేవిని ఎత్తుకొని పోను. ఒరే పక్షి పక్షిరాజ నిన్ను బట్టలు
ధిక్కరించి వచ్చదాము ఎక్కువేమి నాటికల్ ధిక్కరించి వచ్చదాము ఎక్కువేమి నాటికల్ ధిక్కరించి వచ్చదాము ఎక్కువేమి నాటికల్ ఒరే పక్షి నువ్వు నాకు ధిక్కరించి వచ్చదావు నా రథముకు అడ్డము రాకు నీ దారిలో నువ్వు బొమ్ము బతికదవు బలుడు వంశనాథ నీవు పలుకుతుంటి వేళరా బలుడు వంశనాథ నీవు పలుకుతుంటి వేళరా వంశనాథ నీవు పలుకుతుంటి వేళరా వంశనాథ నీవు పలుకుతుంటి వేళరా కమ్మముగా నా ఉట్టైతే నా దేవా బలుడు వంశనాథ నీవు పలుకుతుంటి వేళరా బలుడు వంశనాథ నీవు పలుకుతుంటి వేళరా బలాఢ్యుడు బతుకుంటుంది నన్ను జయించి ఆ సీతాదేవి చెప్పకపోయి ఆహా దీనితో యుద్ధము ఎలా ఒరే పక్షి నీ ఆయువు ఎక్కడుందో చెప్పురా రావణ నీ ఆయువు ఎక్కడ ఉంది నా కుడికాలు బడివలేను దగ్గర ఉందిరా నా ఆయువు నా దూడ రెక్కల్లో ఉన్నాయి ఒరే పక్షి పతిరాజ నిన్ను మట్టి రెక్క నిలబెట్టడము 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 దిక్కముగా నీవు నాకు ఎక్కువేమి నాటికలు ధరించి వచ్చదాము ఎక్కువేమి నాటికలు ధిక్కరించి వచ్చదాము ఎక్కువేమి నాటికలు ధిక్కరించి వచ్చదాము ఎక్కువేమి నాటికలు ధిక్కరించి వచ్చదాము ఎక్కువేమి నాటికలు ధిక్కరించి వచ్చదాము ఎక్కువేమి నాటికలు ఒరే పక్షి మదము చేద రథము పాట వచ్చింది ఇదే నా కరవాలంబుచే నీ రెక్కలు ఖండించి రామచంద్ర ధరణి శ్రీకల్ప పురాణము దాము రామ శ్రీకల్ప మదము చేన రథముకు మదమచ్చింది నా కరవాలము చేని రెక్కలు ఖండించి తిని ఇక సీతను ఎత్తుకపోతాను సీతాదేవి మన రాణి మాట్లాడి
పంపరా నీ సన్నిధానంకు వచ్చి ఉన్నాను నా తప్పులు క్షమించు సహోదర లక్ష్మణ ఇంత పని జరిగింది గృహమని జలమిడసి నాడనా అది నాకినేలా 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 గురుబడుచు ఆడవరుసనా అది నాకినేలా గురుబడుచు ఆడవరుసనా అది నాకినేలా గురుబడుచు ఆడవరుసనా అది నాకినేలా గురుబడుచు ఆడవరుసనా అది నాకినేలా వాడెవ్వడకాని ప్రగతి కంకణయుడు వాడెవ్వడకాని ప్రగతి కంకణయుడు సహోదర లక్ష్మణ దులమని చెరవు వేసినంతలో ఆ యొక్క లేడీ రక్షాసుగా మారి ఉన్నాడు సీత లక్ష్మణ ఎరిసి ఉన్నాడు అంత ఒరిగి పడింది అన్నయ్య వలదని నేనెంత చెప్పినా వినకుండనను. వలదని నేనెంత చెప్పినా వినకుండనను. బలిమి చేత నన్ను పంపెరా వినకుండనను. బలిమి చేత నన్ను పంపెరా వినకుండనను. జలజాక్ష విలుము నీకు జాడల రైసు వస్తి. జలజాక్ష విలుము నీకు జాడల రైసు వస్తి. నమోనా సురపాదాని సునితు వైష్ణుండని. వలదని నేనెంత చెప్పినా వినకుండనను. అన్నయ్య నేను ఎన్నో యుద్ధంలో సీతాదేవికి చెప్పిన నా మాటలకు బదులు మాటలు పలికి నన్ను అన్నరాని మాటలు వాడి నీ సన్నిధికి పంపిణీ అన్నయ్య నా తప్పులు క్షమించను. సహోదర లక్ష్మణ సరే పరిసరం గోధం పలు రామ రామ సీతారామ రామ సీతారామ జై జై రామ జయకి రామ రామచంద్ర మహారాజుకి జై. సహోదర లక్ష్మణ ఈ పర్ణశాలలో సీత లేకుండదు కదా నేను ఏమి చేయబడను ఏమి చేయబడను సీత లేదురా తమ్ముడ చెల్లవాయ పర్ణశాల సీత లేదురా తమ్ముడ చెల్లవాయ పర్ణశాల సీత లేదురా తమ్ముడ సీత లేని పర్ణశాల చెల్లవాయ తమ్ముడా తలేని పర్ణశాల చిన్నమాయ తమ్ముడా మనకి లేని పర్ణశాల పాటి లభ్య లక్ష్మణ సీతలేదురా తమ్ముడ చిన్నమాయ పర్ణశాల సీతలేదురా తమ్ముడ చిన్నమాయ పర్ణశాల సీతలేదురా తమ్ముడ
చిన్నబోయే పర్ణశాల సీతలేదురా లక్ష్మణ సీతలేని జన్మవేళ చిన్నబాయనా తమ్మి సీతలేని పర్ణశాల చిన్నబాయనా సీతలేని జన్మవేళ సింతలేని గాయశాల సీతలేని పర్ణశాల చిన్నబోయే తమ్ముడా సీతలేదురా తమ్ముడ చిన్నబాయ పర్ణశాల సీతలేదురా తమ్ముడ ఘోరమైన వనములోన ఘోరమైన మృగబాధలో ఘోరమైన వనములోన ఘోరమైన మృగబాధలో ఘోరమైన వనములోన ఘోరమైన మృగబాధలో ఘోరమైన వనములోన ఘోరమైన మృగబాధలో ఏ మృగముల చేత శీల వెతలు జంజను మాల ఏ మృగముల చేత బాల ఎదలు ఎందెనో బాల ఘోర మృగముల చూసి గుండె జడిరెను లేక ఘోర మృగముల చూసి గుండె చెదిరెనో లేదా సీతలేదురా తమ్ముడ చిన్నబాయ పర్ణశాల సీతలేదురా తమ్ముడ చిన్నబోయే పర్ణశాల సీతలేదురా తమ్ముడా సహోదర లక్ష్మణ ఈ పర్ణశాలలో సీత లేకరుండదు కదా నేను ఏం చేయవాడను ఇంతవరకు నీ నాట్యమెదురుతున్నా, ఎలని చేయుదునన్నా, ఇంతవరకు నీ ఆట వెలుగుతున్నా, ఏమి చేయుదునన్నా, ఆనందమున భక్తజనమైన కేశరి, ఆనందములనొక్క ఘనమైనాకే కవిని, ఆనందమున భక్తజనమైన కేశరి, ఆనందములనొక్క ఘనమైనాకే కవిని, చాలా తత్వమరిలో చాలా చింతించేదు. నేనేమి
నేను నీ మీది పగతో సీతాదేవిని విడిచిపెట్టి రాలేదు. ఆమె మాటలకు రుణజాలట అన్నయ్య. నా తప్పును క్షమించము. లక్షణ వినరా తమ్ముడ త్రిభువన సుందరి సీతామణి లేదురా లక్ష్మణ వనితామణి లేదురా. వినరా తమ్ముడ త్రిభువన సుందరి సీతామణి లేదురా లక్ష్మణ వనితామణి లేదురా. వినరా తమ్ముడ త్రిభువన సుందరి సీతామణి లేదురా లక్ష్మణ వనితామణి లేదురా. ఈ యొక్క పర్ణశాలలో సీత లేకపోయింది కదా, నా భార్య వాడవాడిని నమ్మిపోయినాను, నా తమ్ముడు వాడిని నమ్మిపోయినందుకు ఇంకా మోసం చేసింది. నేను ఏం చేయవాలి?
అన్నయ్య రామచంద్రమూర్తి, నేను నీ మీద పగతో కాదు అన్నయ్య. నా తల్లి అవు సీతాదేవి పూర్వజాలక విడిచిపెట్టి వస్తుంది. అయినా కానీ వారికి ఎలాంటి భయం లేదు. పోదాం పదు అన్నయ్య. సోదరా లక్ష్మణ, సీతాదేవిని చూడగానే ఒక క్షణం కూడా ఉండజాలను కదా. తమ్ముడనే నేమితే దురావి వనిదని దసి తమ్ముడనే నేమితే దురావి వనిదని తమ్ముడనే నేమితే దురావి వనిదని దసి తమ్ముడనే నేమితే దురావి వనిదని తమ్ముడనా తలను నా తైలను రాసినాడవమ్మ తమ్ముడనా తలను నా తైలను రాసినాడవమ్మ
నేను చూడక ఒక క్షణమైన నిరోధారం కదా అన్నయ్య. సరే అలాగైనా ఇప్పుడు ఈ అనంతరంలో ఎక్కడికి పోదాం సోదరా, నా భార్యకు సీతాదేవిని ఏ మృగము మింగిండనో ఏ రాక్షసుడు పోదాం నాకు తెలియదాన్ని కదా. ఎందుకో ఇదివేవో జానకి నిన్ను ఏ బాణంటిన ప్రాణానాయకి. ఎందుకో ఇదివేవో జానకి నిన్ను ఏ బాణంటిన ప్రాణానాయకి. ఎందుకో ఇదివేవో జానకి నిన్ను ఏ బాణంటిన ప్రాణానాయకి. మరి నీవు ఎందుకు ఇంటివో కానరాక ఇంటివి కదా. అన్నయ్య రామచంద్రమూర్తి ప్రకటమైన సూర్య చంద్రులా శ్రీరామ
కూడా ఈ అనంతరంలో ఎత్తుకున్నాము. సహోదరా వెళ్దాం పది సఖీ సీత ఏమి చేయుదురేమో సీత నీవు ఎటు పోయి దిగలో కామాత ఏమి చేయుదురేమో సీత ఎటు పోయి దిగలో కామాత ఏమి చేయుదురేమో సీత నీవు ఎటు పోయి దిగలో కామాత ఏమి చేయుదురేమో సీత నీవు ఎటు పోయి
వాడను ఈ వనంతరంలో నీవు ఎందుకు పోయి ఉంటేవో ఎందుకు చూసినా కానరాకలుంటుంది కదా. అన్నయ్య రామచంద్రమూర్తి నువ్వేం మాత్రము చింతించము, ఇంకా కూడా ఎరండ వేషం వెతుకుదాము. సీత జీవితేశ్వరి రాజీవాశ్రమముఖి దేవి జీవితేశ్వరి రాజీవాశ్రమముఖి దేవి జీవితేశ్వరి రాజీవాశ్రమముఖి దేవి జీవితేశ్వరి రాజీవాశ్రమముఖి దేవి జీవితేశ్వరి దేవి అందు మోయిని మోగాన రావే నా వనిత 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 ఆన రావే నా వనిత తెలియ రావే నా వనిత ఆన రావే నా వనిత తెలియ రావే నా వనిత జీవితేశ్వరి రాజీవాశ్రమముఖి దేవి జీవితేశ్వరి రాజీవాశ్రమముఖి దేవి జీవితేశ్వరి. సఖి మరి ఈ వరణ్యంలో నీవు ఎందుకు పోయింటివో కదా తెలియకున్నది. అన్నయ్య రామచంద్రమూర్తి చింతిల్లబోకు శ్రీరామచంద్రని మదిలో రందిల్లబోకు శ్రీరామచంద్రని మదిలో రందిల్లబోకు శ్రీరామచంద్రని మదిలో రందిల్లబోకు శ్రీరామచంద్రని మదిలో రందిల్లబోకు జానకి జానకి అనసు జాలి మాలి వెంచరాము జానకి జానకి అనంతు జాలి మాలి ఏడ్చెదాము జానకి జానకి అనసు జాలి మాలి వెంచరాము జానకి జానకి అనంతు జాలి మాలి ఏడ్చెదాము జానకి యజమాను తండ్రిని కడకే వచ్చు స్వామి చింతిల్లబోకు రామచంద్రని మదిలో రందిల్లబోకు
పెళ్లికి రాగలదు. నువ్వేం మాత్రము సఖీ మరి కననంబులో నిన్ను గాచానైతిగ సీత కననంబులో నిన్ను గాచానైతిగ సీత కననంబులో నిన్ను గాచానైతిగ సీత కననంబులో నిన్ను గాచానైతిగ సీత కననంబులో నిన్ను వానకి నిన్ను మాసి నేను నిన్ను వాజాలన సీత 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 కననంబులో నిన్ను గాచానైతిగ సీత కననంబులో నిన్ను గాచానైతిగ సీత కననంబులో నిన్ను సఖి ఈ అనంతరములో నీవు ఎటుపోయి ఉంటూ నేను ప్రాణంగా ఉంటుంది కదా అన్నయ్య రామచంద్రమూర్తి వనమునందు నాయకుల వలపోయడు వలదు తండ్రి వనమునందు నాయకుల వలపోయ వలదు తండ్రి వనమునందు నాయకుల వలపోయ వలదు తండ్రి వనమునందు నాయకుల వలపోయ వలదు తండ్రి వనమునందు నాయకుల భక్తులు నీ కడకు వేగవనితా సీతాదేవి 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 వనమునందు నాయకుల వలపోయ వలదు తండ్రి వనమునందు నాయకుల వలపోయ వలదు తండ్రి వనమునందు నాయకుల అన్నయ్య ఈ అనంతరంలో దుఃఖించిన ప్రయోజనం లేదు. ఇక కూడా అడుగుదాము. సఖీ సీత మాయమృగంపై నీకు మమత గల్గెన 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 సీత మాయమృగంపై నీకు ఈ నీదులు చెప్పిన వినకబోయిన సీత సీత మాయమృగంపై నీకు మమత గల్గెన సీత మాయమృగంపై నీకు మమత గల్గెన సీత మాయమృగంపై నీకు సఖి ఆ యొక్క మృగంపై నీకు రాత్రి పడి ఉందినా రాత్రి పడి ఇంత విడుదల పాలైంది వైకుంఠవాసాయి వనమునందు గుమ్మరిల్ల వైకుంఠవాసాయి వనమునందు గుమ్మరిల్ల వైకుంఠవాసాయి వనమునందు గుమ్మరిల్ల వైకుంఠవాసాయి వనమునందు గుమ్మరిల్ల వైకుంఠవాసాయి అమితాను వెతకుటకు వరుసగానే వెళ్తున్నాము అమితాను వెతుకుటకు వరుసగాను వెళ్ళుదాము అమితాను వెతకుటకు వరుసగానే వెళ్తున్నాము అమితాను వెతుకుటకు వరుసగాను వెళ్ళుదాము వైకుంఠవాసాయి వనమునందు గుమ్మరిల్ల వైకుంఠవాసాయి వనమునందు గుమ్మరిల్ల వైకుంఠవాసాయి అన్నయ్య ఆ సీతాదేవికి ఎలాంటి భయం లేదు. ఇంకా కూడా ఎత్తుకుదాము. సఖీ సీత పూర్వదైవమాయిటుల వ్రాసేను మనకు సీత పూర్వదైవమాయిటుల వ్రాసేను మనకు సీత పూర్వదైవమాయిటుల వ్రాసేనే మనకు సీత పూర్వదైవమాయిటుల వ్రాసేనే మనకు సీత పూర్వదైవమాయిటుల అరుణలేఖ చంద్రరాయ గట్టు శంకరి సీత 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 పూర్వదైవమాయిటుల మాసేను మనకు సీత పూర్వదైవమాయిటుల మాసేను మనకు సీత పూర్వదైవమాయిటుల సీత మనము ఇద్దరము విడపాషిందవలని ఆ యొక్క భగవంతుడు మనకు రాసి అన్నయ్య పరమ ప్రతిమతాయ గుట సీతకేమి భయము లేదు. పరమ ప్రతిమతాయ గుట సీతకేమి భయము
ప్రతిమత శిరోమణి కాబట్టి ఆమెకు ఎలాంటి భయం లేదు. నువ్వు వినిపించకము. రామచంద్ర ఎవరైనా రామనామం పలుకుతున్నాడు. నా పై స్వర్ణమైన స్పందించదాన్ని. నేను రాములను కాదు, నేను జటాయుడైన పక్షి కాదు. దుర్మార్గుడైన రమణాసురుడు సీతాదేవిని పట్టుకొని కరుణిస్తున్నాగా ఆయన అడ్డం తిరుగుతుంది. నా రెక్కను ఖండించి ఆ సీతాదేవిని ఎత్తుకొని ఖండించిపోయి నీ సంగతి మీకు చెప్పుతావు. నేను ఇంతవరకు నా జీవంలో నిలిచింది. నేను ఇక నా వశం కాదు. మోక్షం వశం చేసింది. లక్ష్మణ గజాయువు అనే పక్షురాజు సీతాదేవి దానం చేసి గర్జించున్నాడు. ఏ దహనం చేయి అన్నయ్య అలాగే దానం చేస్తుంది. సీత అయ్యా బూర్వీకి బూర్వీకి దీనికి ఆపుతా, దీనికి ఆపుతా. Bye.
అంతు వెలుతురు బాను విడిచి ఉండలేనమ్మా ఓ అమ్మమ్మ ఎన్నడూ మర్చిపోనమ్మో అమ్మమ్మ నిన్ను విడిచి ఉండలేనమ్మా. అగో ఏం పేరు నీ పేరు? అమ్మమ్మ. అమ్మమ్మ పేరు కూడా ఇక్కడ నీకు తెలియదు కాదా? నాకు అమ్మమ్మ తీసుడే తెలుసా, అమ్మమ్మ పేరు నాకే తెలుసు. ఎందుకు తెలుసుకున్నావు పాపం? అమ్మమ్మ మీద వెళ్తే తిరుగుడు తెలుసు. అమ్మమ్మ పేరుతో నాకేం పని? మనకేం పని? అది కదా. ఇప్పుడు వీళ్ళందరికీ తెలియాలి కాబట్టి నేను అడుగుతాను. అదో అది లేకపోతే నేను ఈ గంపని అడుగుతా కానీ అమ్మమ్మ నాకే. అమ్మమ్మ ఎవరు మీ యొక్క నామాంకితం తెలపండి ఒకసారి వీళ్ళందరికీ. రాఘవ రామచంద్ర, నా యొక్క నామం పైన అమ్మ శబరిదేవి అంటారు. శబరి మాత రాముని భక్తురాలు బాబా. మరి ఎందుకు తిరుగుతాను ఈ అడవిలా? శ్రీరామ దర్శనం కొరకై బ్రహ్మనాథ నుండి ఎదురు చూస్తుంది, కానీ నాకు రామస్వామి ఇంతవరకు ఆ దర్శనం నాకు కాలేదు. మీ ఊరేంటి, మీ పేరేంటో చెప్పండి. ఓ తల్లి, అయోధ్య నగరం పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడనైన నా పేరు శ్రీరామచంద్రుడని వాడుతున్నాను. ఇతడు మా సహోదరుడు లక్ష్మణుడు. అయ్యా, నేను కూడా కోరుకునేది ఇదే. స్వామి, జయ జయ శ్రీరామ జానకి రామ జయ 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 శ్రీరామ జానకి రామ జయ 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 శ్రీరామ జానకి రామ దయతో నన్ను బ్రోవు తండ్రి దశరథ 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 రామ సంతసంగు బహువనాయను ఎవరే నీకింత భక్తి ఏలగలిగెను పరిమళమవ సంతసంగు బహుగోయను ఎవరే నీకింత భక్తి ఏలగలిగెను పరిమళముగ సంతసంగు బహువనాయను ఎవరే నీకింత భక్తి ఏలగలిగెను పరిమళముగ సంతసంగు బహుగోయను ఎవరు నీవు మాపై ఇంత భక్తి కలిగిందని? అయ్యలారా, ఎవరని పలుకుతున్నారా స్వామి? శబరి అనే దానను నే శరణ చెబుతున్నా శబరి అనే దానను నీ శరణ సేవకు శబరి అనే దానను నే శరణ చెబుతున్నా శబరి అనే దానను నీ శరణ సేవకు స్వామి, నా పేరు శబరి అంటారు. నీ దర్శనం కొరకు ఎన్ని దినములు బ్రతికి ఉన్నాను స్వామి. ఓ శబరి, శక్తిహీనురాల నీదు భక్తి నెత్తిది, నిత్తిరాల బంధ మోక్ష ఫలము నీకిది. శక్తిహీనురాల నీదు భక్తి మెచ్చితి ముక్తిరాల మోక్ష ఫలమిచ్చితి శక్తిహీనురాల నీదు భక్తి నెత్తిది, భక్తురాల బంధ ముక్తి ఫలము నీకిది. శక్తిహీనురాల మోక్ష ఫలమిచ్చితి భక్తురాల మోక్ష ఫలమిచ్చితి ఓహో శబరి, నీవు శక్తిని హీనురాలు ఇంటివి, నీకు మోక్షం వచ్చిందమ్మ. భక్తి విశేషంగా సంతోషించింది. అయ్యలారా, స్వామి రామలక్ష్మణులారా, ఈ చిరుచాపలపై కూర్చొని మధురమైన మధురమైన విధిగో ఈ బదరి పదములో మధురమైన
వాంఛన ఒకటి పెట్టు, పెద్దది పెట్టు, పెద్దది పెట్టు. రామలక్ష్మణారా, ఇదిగో ఈ మధురమైన పొలములను భోంచేసి మీరు వెళ్ళండి స్వామి. పద్దుతర మగు మసుర బాధ సరే నీ అడుగుదాం మరే ఈ పలంపులు ఫోన్ చేసి ఇక మేము వెళ్ళదాం. కానీ నా భార్య సీతాదేవి ఏనందున ఈ అరణ్యంలో చూసి వస్తున్నాను. నా బిడ్డ కూడా దగ్గర కాలేదు. రామలక్ష్మణులారా చెప్పదా వినండి. ఇక్కడికి దగ్గరగాను పంపతీరం నందు పర్వతం కలదు. ఆ పర్వతంపై అంజనేయుడు ఇద్దరు కలరు. వారిని పోయి కలుసుకున్నచో మీ కార్యం సఫలమవు కాక. ఈ వనంతరంలో ఏడా కనకయింది నిన్ను తిరిగి ఏ దారి ఉంటుంది కదా.